దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మీ యొద్దకు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే అవకాశం ఇచ్చినటువంటి అమ్మగారికి, అక్కగారికి, అలాగే మరి అయ్యగారికి ఎంతగానో నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, నాకు ఈ ఆయుష్నిచ్చాడు దేవుడు, బలాన్ని ఇచ్చాడు. దేవుని మహాకృపను బట్టి నిలబడ్డాను. అందుకే దేవుని యొక్క ప్రశస్తమైన నామానికి స్తుతియు మహిమ నిరంతరము కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్య భాగం నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, ఈ యొక్క పునరుత్థాన దినమందు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నీ నామాన్ని స్మరిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవా, ఎక్కడ మేము అంతకంటే ఎక్కువగా ఉన్నాం. నీ యొక్క మాటలు మాకు జీవము, నీ మాటలు మాకు బలము, నీ మాటలు మాకు శక్తి, నీ మాటలోనే ఉంది నా తండ్రి సమస్తమైన మేలులు. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారందరి కుటుంబాలు సమాధానము, సంతోషము, నెమ్మది యేసు నామములో చీకటి గలిబిలి విడుదల కలుగునిగాక ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయము దయచేయండి ప్రభువా. వచ్చిన వారిని ఉట్టిగా పంపించకుండా నీ యొక్క కార్యములు, నీ గొప్ప ఆశ్చర్యమైన కార్యములతో నింపి నడిపించమని వినగలగల నా తండ్రి, వినగలిగే చెవులు, గ్రహించగల మనసు యేసు నామములో దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చూద్దాం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసి త్వరగా దేవుని వాక్యాన్ని చూసుకుందాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు. ఆమేన్. హల్లెలూయా. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను అని అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో రోమా పట్టణానికి తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మరి నేను ప్రార్థన చేస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ మందిరంలో 7 గంటలకే నా యొక్క పనులన్నీ కూడా ముగించేసుకుని 7 గంటల నుంచి లోపలికి వచ్చి స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ దేవుడి కోసం కనిపెడుతూ ఉన్నప్పుడు, దేవా ఈ రోజు నేను ఏం మాట్లాడాలి నీ బిడ్డలతో, ఈ రోజు నేను ఏం తెలియచేయాలి దేవుని బిడ్డలతో అంటే, దేవుడు నాకు ఏం చూపించాడంటే, క్రీస్తును అంగీకరించిన వారు కొన్ని పనులు చేయాలమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదవండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆమేన్ ఆయన మరణమును ప్రచురించుదురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. క్రీస్తును అంగీకరించిన వారు చేయవలసిన పనులు ఏంటంటే తెలుసమ్మా, ఈ యొక్క రొట్టెను అనగా దేవుని శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని తాగిన ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే, యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చే వరకు కూడా ఆయన మరణమును ఏం చేయాలి, మనం ప్రకటించాలి. అంటే ఆయన మరణం అంటే యేసు క్రీస్తును గూర్చిన సువార్తను మనం ఏం చేయాలి, ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సువార్తను ఎవరు ప్రకటించాలమ్మా అంటే, రక్షించబడిన ప్రతి వారు ప్రకటించాలి. చెప్పండి, ఎవరు ప్రకటించాలి అమ్మా? దేవుని సేవకుడు ఒక్కడే ప్రకటించాలా? దేవుని సువార్తికురాలు మాత్రమే ప్రకటించాలా? సంఘ కాపరి లేదా సేవకురాలు మాత్రం ప్రకటించాలా? కాదు. దేవుని రక్తములో కడగబడిన ప్రతి ఒక్క బిడ్డ, యేసు రక్తాన్ని తీసుకుంటున్న ప్రతి బిడ్డ సువార్తను ప్రకటన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నేను మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, మరి దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము సువార్తను గురించి సిగ్గుపడకూడదు. దేవుడి గురించి చెప్పడానికి సిగ్గుపడకూడదు. దేవుడి కార్యాలు వివరించడానికి సిగ్గుపడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేనిని ప్రకటించాలి? ఆయన మరణం అనగా దేవుని సువార్తను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే చూడండి, అక్కడ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షించబడుచున్న మనకి
దేవుని శక్తి అయి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు యేసు ప్రభు గురించి చెప్తున్నావేమో, యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నావేమో, అయితే నీ మాటలు పట్టించుకోవట్లేదేమో, నీ మాటకు భయపడట్లేదేమో, నీ మాటకు విధేయత చూపించట్లేదేమో. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నశించుచున్న వారికి నువ్వు చెప్పే మాటలు వెర్రితనంగా ఉంటాయి. ఈ రోజు అక్క ఎన్నోసార్లు చెప్తూ ఉంటుంది మీకు, అమ్మ ప్రార్థన చేయండి, అమ్మ మందిరానికి రండి, అమ్మ ఉపవాసం ఉండండి, అమ్మ ప్రార్థనలో కూర్చోండి, అమ్మ మీకోసం కాదు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి అని చెప్తుంటే వాళ్ళకి వినే వాళ్ళకి ఎలా ఉంటదంటే, అయ్యో ఈవిడికి పిచ్చి పట్టింది, ఆయనకి పిచ్చి పట్టింది, వీరికి వేరే పని పాట లేదు అని చెప్తుంటారు. ఎవరు వాళ్ళు చెప్పేవాళ్ళు? నశించుచున్న వాళ్ళు. నశించుచున్న వారికి దేవుని శక్తి కాదని, రక్షించబడే ప్రతి ఒక్కరికి దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు చెప్తున్నారమ్మా, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వాళ్ళకి నువ్వు చెప్తున్నప్పుడు అది మెంటల్లా ఉంటది, అది పిచ్చితనంలా ఉంటది, నీకు వెర్రితనంలా ఉంటదేమో కానీ ఎవరైతే రక్షించబడతారో వారి జీవితంలో దేవుని శక్తి కనపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి మనం? ఈ దేన్ని ప్రకటించాలి? రక్షించబడిన ప్రతి ఒక్కరు. ఇదిగో డిసెంబర్ చివరికి వచ్చేసాం. 2024లో నువ్వు ప్రకటించావో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ శబ్ద యంత్రము ద్వారా రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు, రక్షించబడిన ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు ప్రభువు వారి సువార్తను ప్రకటించాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23 చూడండి. అయితే మేము సిలువ వేయబడిన ఆమేన్, 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 హల్లెలూయా. మీరు ఎవరి కోసం ప్రకటిస్తున్నారమ్మా? మీరు ఒకవేళ ప్రకటించకపోతే ఈ రోజు నుంచే ప్రకటన చేయడం ప్రారంభించండి. ఒకవేళ సువార్త కదలకపోతే ఈ రోజు నుంచే సువార్త కదలండి. హల్లెలూయా. మీరు ప్రకటించేది ఎవరి కోసం ప్రకటిస్తున్నారంట? సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభు వారిని మీరు ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. మేము సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రకటిస్తున్నామని వారు చెప్తున్నారు. ఒకవేళ ఈ శబ్ద యంత్రం ద్వారా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక్కడికి వచ్చిన మీతో మాట్లాడుతున్నాడు. డిసెంబర్ దాకా మీరు ఏం ప్రకటించారో నాకు తెలియదు, ఏం చెప్పారో నాకు తెలియదు, ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ 2025 వచ్చేసరికల్లా మీరందరూ కూడా సువార్త ప్రకటించుదురుగాక, సువార్త మాట్లాడుదురుగాక, సువార్త అభిషేకం పొందుకొందురుగాక, సువార్త ఆత్మ కలిగుందురుగాక. ఈ సువార్త ఎక్కడ ప్రకటించాలయ్యా అని అడిగితే రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము చూడండి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం. ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు. వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగుని చోట్ల అది లెక్క. దేవునికి స్తోత్రం. అక్క ఎక్కడ సువార్త ప్రకటించాలి? చెల్లి ఎక్కడ సువార్త ప్రకటించాలి? అయ్యా సువార్త ప్రకటించమంటున్నావు, నేను ఎక్కడ సువార్త ప్రకటించాలంటే దేవుడు చెప్తున్నాడు, క్రీస్తు నామ మెరుగని చోట్ల నువ్వు సువార్త ప్రకటించు. మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున నేనేం చేస్తున్నాను? అపోస్తలుడైన పౌలు ప్రకటిస్తున్నాడు. ఈ రోజు నువ్వు ప్రకటించగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ప్రకటిస్తున్నావు? చర్చికి వెళ్ళే వాళ్ళ దగ్గరికేనా? యేసు ప్రభు గురించి తెలిసిన వాళ్ళకేనా? బైబిల్ పట్టుకున్న వాళ్ళకేనా? చూడండి, పరిశుద్ధాత్మ శక్తి పరిచర్యలో మరి మేమందరము కలిసి ఉన్నప్పుడు రాయనపాడులో అక్కడ కొన్ని క్యాలెండర్లు వచ్చేవన్నమాట. క్యాలెండర్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్యాలెండర్లు అవి తీసుకుని అమ్మాలి. అయితే అందరూ నేను ఘనత కోసమో అతిశయ గురించి చెప్పట్లేదు, కానీ అందరూ కూడా ఎవరైతే చర్చికి వెళ్తారో, ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మేవాళ్ళు. కానీ మరి మన మధ్యలో అమ్మగారు అక్క, ఎవరైతే క్రీస్తు నామం ఎరగని ప్రజలు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి ప్రకటించి వాళ్ళకి అమ్మి వచ్చేది. అవునంటారు కాదంట అక్క? భయపడతారు చాలా మంది, అమ్మో కొడతారేమో, అమ్మో తిడతారేమో, అమ్మో ఏమంటారు. కానీ అక్కలో కారణం ఏంటి? క్రీస్తు రక్షణలో ఉన్నటువంటి ఆ రక్తము, ఆ శక్తి, ఆ బలము, భయం ఉండదు. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు నామం మెరుగైన చోట్ల మనం ప్రకటించుదుము గాక, సువార్త ప్రకటించుదుము గాక, యేసు గురించి చెప్పుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా.
రక్షించబడిన ప్రతి ఒక్కరు ఏం చేయాలమ్మా? నంబర్ 1, సువార్తను ప్రకటించాలి. ఎక్కడ సువార్తను ప్రకటించాలమ్మా? క్రీస్తు నామం ఎరుగని చోట్ల సువార్తను ప్రకటించాలి. మరి సువార్త అంటే ఏంటి తెలియాలి కదా కూడా. చూద్దాం. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన ఉపదేశము మొదట నీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున దేవునికి స్తోత్రం. ఇదే సువార్త. సువార్త అంటే ఏంటంటే మన పాపముల నిమిత్తము యేసయ్య మరణించాడు, లేఖనముల ప్రకారము ఆయన ఏం చేశాడు? సమాధి చేయబడ్డాడు, 3వ దినాన మన కోసం ఏం చేశాడు? ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏమని ప్రకటించాలి? మన యేసయ్య, నా యేసయ్య కాదు, మన యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం కాచాడు, మన కోసం పిడిగుద్దులు గుద్దించుకున్నాడు, మన కోసం అవమానించబడ్డాడు, మన కోసం రిక్తునిగా మారిపోయాడు, మన కోసం తగ్గించుకున్నాడు. దైవ కుమారుడే మానవ రూపిగా వచ్చి మన కోసం రిక్తునిగా అయిపోయాడు. అందుకే తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడు వాడు. కాబట్టి యేసయ్య మన కోసం మన పాపముల నిమిత్తము ఆయన మరణించాడు అనే సువార్తను మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ఈ సువార్తను ప్రకటించినప్పుడు ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఏం చేయబడతారు తెలుసా? రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు రక్షించబడ్డావు, నువ్వు రక్తంలో కడగబడ్డావు. అయితే నీలాంటి ఇంకా అనేక మంది ప్రజలు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు, నీ గ్రామస్తులు ఉంటారు, నీ బంధువులు ఉంటారు, నీ రక్త సంబంధికులు ఉంటారు, లేకపోతే నీ స్నేహితులు ఉంటారు. వారందరికీ ఈ రక్షణ నువ్వు తెలియచేయవా? మరి అక్క పరిచర్య అదే. ఎయిడ్స్ వాళ్ళ గురించి ప్రార్థన చేయడం, రక్షణ లేని వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, బలహీనమైన వారి కోసం ప్రార్థన చేయడం. అక్క మాత్రమే కాదు, 2 పిల్లలు కూడా, అనుసమ్మ, చిన్నమ్మ, వీళ్ళందరూ కూడా ప్రార్థన 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 ప్రార్థన. ఈ రోజు ఇక్కడ మందిరం ఉందంటే వారు చేసిన ఎంత ప్రార్థన చేసి ఉంటారు. హల్లెలూయా. ఈ రోజు నీవు నీ బిడ్డల కోసం ఎంతగా ప్రార్థన చేస్తున్నావు, ఇరుగు పొరుగు వారి కోసం ఎంతగా ప్రార్థన చేస్తున్నావు, రక్త సంబంధికుల కోసం ఎంతగా ప్రార్థన చేస్తున్నావు, నీ తోడబుట్టిన వాళ్ళ కోసం ఎంతగా ప్రార్థన చేస్తున్నావు. నీవు ప్రార్థన చేస్తున్నావా? అంతము వరకు ప్రార్థన ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. హల్లెలూయా. ఈ సువార్త ప్రకటించినప్పుడు దేవుని బిడ్డలారా నమ్ముతారమ్మా. మీరు నమ్ముతారా నమ్మరా అనే ఆలోచన ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మనం ప్రకటించినప్పుడు వాళ్ళు నమ్ముతారు. ఎందుకు నమ్ముతారంటే నమ్ముట వలనే వాళ్ళకి రక్షణ వస్తుంది. నువ్వు చెప్పితే వాళ్ళు నమ్మకం కలిగిస్తారు దేవుడు, నువ్వు కాదు. నువ్వేం చేయాలి? చెప్పాలి. ఆమేన్. చెప్తామా? నెక్స్ట్, ఎందుకంటే మీరు ఎంతగా చెబుతారో అంతగా దేవునిలో మీరు బలం పొందుకుంటారు, ఇతరులకు కూడా బలాన్ని అనుగ్రహించువారు. కాబట్టి నమ్మువారు రక్షించబడతారు, అంగీకరించిన వారు రక్షించబడతారు. తద్వారా వాళ్ళు బాప్తిస్మములోనికి అది నమ్మకుండా వస్తారా? మరి నీ కుటుంబంలో ఎవరు రక్షణ లేకుండా ఉన్నారు? నీ కుటుంబంలో ఎవరు మరి అంగీకరించకుండా ఉన్నారు? నీకు తెలుసు, నాకు తెలియదు. వారందరి కోసం నువ్వేం చేయాలి? సువార్త ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు వాళ్ళు రక్షించబడాలంటే ఏం చేయాలి తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, చాలా రిఫరెన్స్ మీకు చూపిస్తానండి. దేవుడు మనతో సూటిగా ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు రక్షించబడాలంటే ఏం చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము. ఏలయనగా రక్షణ కలుగునట్లు ఏమనగా సిగ్గుపడు. దేవునికి స్తోత్రం. చాలండి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు, సిగ్గుపడనివ్వడు యేసు నామములో. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, నేను సువార్తను గురించి మొదటిగా మనం చదివాం కదా రోమా పత్రికలో,
ఏం చదువు? సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాదు. అది ఆపండి. దేవునికి స్తోత్రం. సువార్తను గూర్చి మొదట నువ్వు సిగ్గుపడకపోతే దేవుడు నువ్వు బ్రతుకు దినములన్నిటా కూడా సిగ్గుపడినవాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడెక్కడైతే సిగ్గుపడ్డావో, ఎక్కడెక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడెక్కడైతే అవమానించబడ్డావో, నీవు సువార్త విషయమే ముందుకెళ్ళగలిగితే నీవు సిగ్గుపడిన అదే స్థలంలో నీ తల లేవనెత్తుతాడు. నీవు తల దించుకున్న దగ్గరే నీ తల ఎత్తుతాడు. అవమానించబడిన దగ్గరే నిన్ను దేవుడు ఉన్నతముగా దీవిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఏం చేయాలంటే సువార్త గురించి నువ్వు సిగ్గుపడకూడదు. హల్లెలూయా. రక్షించబడాలంటే ఏం చేయాలంటే యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి, యేసు ప్రభువుని హృదయంలోనికి అంగీకరించుకోవాలి. హల్లెలూయా. క్రీస్తు మృతుల్లో నుండి, సమాధిలో నుండి ఆయనను దేవుడు లేపాడని నమ్మాలి. యేసు ప్రభువు నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో యేసయ్యను చేర్చుకోవాలి. అప్పుడే ఒక మనిషికి ఏమవుతుంది? రక్షణ కలుగుతుంది. ఆమేన్. ఆమేన్. రక్షించబడకపోతే ఏమవుద్ది? రక్షణ కలుగుతుందని చెప్పు. రక్షించబడకపోతే ఏమవుద్ది? మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు ఎవరైతే వాళ్ళు ఏమవుతారమ్మా? రక్షింపబడతారు. అంటే రక్షించబడాలంటే ఏం చేయాలి? యేసయ్యను నమ్మాలి, యేసయ్యను విశ్వసించాలి. ఆమేన్. ఎవరైతే నమ్ముతారో ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్క ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా చెప్తున్న మాట, నువ్వు ఈ రోజు యేసయ్యను నమ్మగలిగితే నువ్వు రక్షించబడతావు. నువ్వు నమ్మి బాప్తిస్మం పొందితే నువ్వు రక్షించబడతావు, క్రీస్తులో పరలోకంలో చేర్చబడతావు. నమ్మకపోతే అక్కడ వారికి శిక్ష. అంటే నరకము నుండి నువ్వు రక్షించబడలేవు. హల్లెలూయా. నువ్వు నమ్మితే రక్షించబడతావు, తప్పించబడతావు. ఈ లోక శ్రమల నుండి, ఈ లోక బాధల నుండి, ఈ యొక్క నిత్య నరకాగ్ని నుండి ఏం చేయబడతావు? నమ్మితే. ఆమేన్. ఎవరిని నమ్మితే? యేసయ్యను నమ్మితే నీవు తప్పించబడతావు నరకము నుండి, నువ్వు రక్షించబడతావు ఆపదల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, అప్పుల నుండి, వేదన నుండి. ఎక్కడెక్కడైతే నువ్వు విడిపించబడలేకపోతున్నావో యేసయ్యను నమ్మితే యేసు నామములో నువ్వు విడుదల పొందుకొందువు గాక, యేసు నామములో నువ్వు రక్షించబడుదువు గాక, యేసు నామములో నీకు వెలుగు కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావమ్మా. యేసయ్యను నమ్మితే ఏం కార్యాలు జరుగుతాయో తెలుసా? అదే మార్కు సువార్త 16వ అధ్యాయము చూడండి, 15వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. చూడండి, నమ్మితే, నువ్వు యేసయ్యను నమ్మితే సూచక్రియలు నీ కుటుంబంలో జరుగుతాయి, నీ జీవితంలో జరుగుతాయి, నీ యొక్క పరిస్థితుల మధ్యలో జరుగుతాయి. ఏమనగా దయ్యాలు ఇంట్లో ఉంటే వెళ్ళిపోతాయి, అన్య భాషలు మాట్లాడతారు, పాములు ఎత్తుపట్టుకుంటా. ఆమేన్. పాములను ఏం చేస్తాం? మరణకరమైనది ఏది తాగినా కూడా నీకు హాని కలగదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వాళ్ళు స్వస్థపరచబడతారు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యను నువ్వు నమ్మితే నువ్వు చేయగలివి ఇవన్నీ. మరి చేయలేకపోతున్నామంటే దానికి గల కార్యాలు ఏంటి? ఎందుకు దయ్యాలను వెళ్ళగొట్టలేకపోతున్నాం? ఎందుకు అన్య భాషలు మాట్లాడలేకపోతున్నాం? ఎందుకు పాములను ఎత్తు పట్టుకోలేకపోతున్నాం? ఎందుకు పాములను చూస్తే భయపడుతున్నాం? హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నిజముగా యేసయ్యను నమ్మితే భయం మన దగ్గర నుంచి ఎగిరిపోద్ది. హల్లెలూయా. చెడిపోయినా, నాశనమైపోయినా, నష్టపోయినా, పాడైపోయినా, కూలిపోయినా ప్రతి దాన్ని కూడా ఈ యేసయ్య కట్టడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు. నీ జీవితంలో నష్టపోయావా? నీ జీవితంలో కష్టాలా? నీ జీవితం చెడిపోయిందా? నీ జీవితం పాడైపోయిందా? నీ జీవితం కూలిపోయిందా? ప్రతి దాన్ని కట్టడానికి ఆయన సమర్థుడు. ఎప్పుడు? యేసయ్యను
మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు. హల్లెలూయా. నువ్వు ఈ కార్యాలన్నీ చేయాలంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. ఇప్పుడు నేను ఏ ఏ మాటలైతే మీకు చెప్పానో వాటన్నిటినీ కూడా మీరేం చేయాలమ్మా? చాలండి. ఈ కార్యాలు, ముందు చెప్పిన కార్యాలన్నీ మన జీవితంలో మనం చేయాలంటే ఈ ముందంతా నీకేం చెప్పాను ఆ మాటలన్నీ కూడా మీ హృదయంలో గైకొనాలి, మీరు అంగీకరించాలి, వాక్యం ప్రకారం జీవించాలి, వాక్యముతో నడుచుకోవాలి. వాక్యం మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు నడుస్తుంటే దయ్యాలు పారిపోతాయి. అక్క నడుస్తుంటే పారిపోతాయి, మీరు నడుస్తుంటే పారిపోతాయి. మీరు దయ్యాలు చూస్తే పారిపోవడం కాదు, మిమ్మల్ని చూస్తే. ఆమేన్. హల్లెలూయా. నేను మీకు ఏ ఏ సంగతులు ఇప్పుడు మీకు చెప్పానో ఆ నమ్మకము, ఆ విశ్వాసము, ఆ నిశ్చయత, యేసయ్య నా కోసం మరణించాడు, యేసయ్య నా కోసం సమాధి చేయబడ్డాడు, యేసయ్య నా కోసం తిరిగి లేచాడని నువ్వు నమ్మగలిగితే యేసయ్య శక్తి నువ్వు పొందగలుగుతావు. హల్లెలూయా. 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 అప్పుడు చెప్తున్నాడు కదా మార్కు సువార్త 16:15లో, ఆ కార్యాలన్నీ కూడా నువ్వేం చేస్తావు? చేస్తావు. ఒకవేళ నమ్మలేదనుకో 16:16లో, నమ్మువానికే దేవుడు ఏవైనా చేస్తాడు, నమ్మని వాళ్ళకి ఏది కూడా చెయ్యడు. నీకు నీ కుటుంబంలో ఆశీర్వాదాలు లేవా? నీ కుటుంబంలో ఆనందం లేదా? నీ కుటుంబంలో సమాధానం లేదా? నీ కుటుంబంలో సంతోషం లేదా? నీ కుటుంబంలో లేనిదేదో యేసయ్యను నమ్ము, ఉన్న వాటిగా పిలుస్తాడు. యేసయ్యను నమ్మకపోతే లేనట్టుగానే ఉండిపోతాం. మరి సువార్త ప్రకటిస్తేనే ఇన్ని కార్యాలు. దేవునికి స్తోత్రం. మరి సువార్తకు వెళ్ళకపోతే, ప్రకటించకపోతే ఏమవుద్ది చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను. ఇప్పుడు నాకు అతిశయ కారణము లేదు, కానీ నాకు అతిశయం లేదండి. సువార్తను ప్రకటింపవలన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల, వినండి, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల. అది ఎందుకు కుటుంబంలో శ్రమ, ఎందుకు కుటుంబంలో ఏడుపులు, ఎందుకు కుటుంబంలో బాధలు, ఎందుకు కుటుంబంలో శోధనలు, ఎందుకు కుటుంబంలో సమాధానం లేదు, ఎందుకు కుటుంబంలో మారట్లేదు అంటే నీకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి? అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే. ఈరోజు మనం అడగలుగుతున్నామా? ఈరోజు ఒకవేళ నీవు అలా ఉంటే యేసు నామములో మారుదు గాక. శ్రమలు ఎందుకు వస్తాయమ్మా? సువార్త ప్రకటించకపోతే, సువార్తకు వెళ్ళకపోతే శ్రమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి సువార్తను ప్రకటిస్తే ఏమవుతుంది తెలుసా? చూద్దాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 52:7. రక్షణ సమాచారమును ప్రచురించు వాని పాదములు దేవుని యందు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై. మీ పాదాలు, దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ఎవరైతే సువార్త ప్రకటిస్తారో, ఎవరైతే సువార్తకు వెళ్తారో, ఎవరైతే సువార్త నిమిత్తము నిలబడతారో వారి పాదాలంతా, ఆమేన్, హల్లెలూయా, వారి పాదాలంతా సుందరములైనవి ఉన్నవి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ సువార్త ప్రకటించే వారు ఎలా ఉంటారంటే తెలుసా? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము
3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు. అక్కడ ఆగమ్మా. మనం ఏం చేస్తున్నాం? సువార్త ప్రకటించినప్పుడు లోకములో ఉన్న వాళ్ళని క్రీస్తు వైపుకి తిప్పుతున్నాం, నడుపుతున్నాం. ఎవరైతే క్రీస్తు వైపుకు తిప్పుతున్నారో, ఎవరైతే క్రీస్తు సువార్త వైపు నడుపుతున్నారో, ఎవరైతే క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నారో, హల్లెలూయా హల్లెలూయా, వారు ఎలా ఉంటారంటమ్మా? ఆకాశమందు నిలుచు జ్యోతుల వలె ప్రకాశిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు సువార్త ప్రకటించినప్పుడు, నువ్వు సువార్తకు వెళ్ళినప్పుడు, అనేకులు నువ్వు తిప్పుతూ ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏమైపోతావో తెలుసా? నువ్వు జ్యోతులలాగా, నువ్వు చక్కగా, నువ్వు మంచి బ్రైట్ గా, నువ్వు ఆకాశమందు నిలుచు జ్యోతుల వలె మారిపోతావు, ప్రకాశిస్తావు. హల్లెలూయా. నువ్వు ప్రకాశించినప్పుడు నీ ముఖంలో చీకటి ఉంటుందా అమ్మా? ప్రకాశించినప్పుడు చీకటి ఉంటుందా? ఉండదు. ఆ విధంగా నీవు క్రీస్తు విషయమై సువార్తను ప్రకటించగలిగితే నీలో చీకటి ఉండదు, నీ కుటుంబంలో బాధలు ఉండవు, నీ కుటుంబంలో ఇబ్బందులు ఉండవు, నీ కుటుంబంలో శాంతి ఉంటది, నీ కుటుంబంలో సమాధానం ఉంటది, నీ కుటుంబంలో ఆనందం ఉంటది, నీ కుటుంబంలో రక్షణ ఉంటది, నీ కుటుంబంలో స్వస్థత ఉంటది, నీ కుటుంబంలో అభిషేకం ఉంటది, నీ కుటుంబంలో ప్రతిదీ ఉంటది. అంతకు మించి దేవుడు దూతలే నివాసం ఉంటారు. ఎప్పుడు? ఎప్పుడు? అది సువార్తను ప్రకటించకపోతే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. నేను పనికి వెళ్ళకపోతే నాకు శ్రమ అన్నట్లా. ఆయన పని చేసుకునేవాడే. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఆయన ఏం చేసేవాడు? ఒకరి మీద ఆధారపడకుండా ఆయన స్వహస్తాలతో పని చేసుకుంటూ, డేరాలను కుట్టుకుంటూ సువార్తను ఏం చేసేవాడమ్మా? ప్రకటించేవాడు. ఆయన అంటున్నాడు కదా, అయ్యో నేను పనికి వెళ్ళకపోతే నాకు కాదు, నాకు ఆశీర్వాదాలు లేకపోతే శ్రమ కాదు, నన్ను ఎవరు పట్టించుకోకపోయినా నాకు శ్రమ కాదు, కానీ నేను సువార్తను ప్రకటించకపోతే అయ్యో అమ్మో నాకు శ్రమ, అయ్యో. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేనికోసం శ్రమ పడుతున్నావు? ఈ శ్రమలు దేనికోసం? నువ్వు పొందే శ్రమలు దేనికోసం పడుతున్నావు? దేనికోసం ఆలోచిస్తున్నావు? క్రీస్తు విషయమైన నింద అది భాగ్యమని ఎంచుకున్నారు పరిశుద్ధులు. క్రీస్తు విషయమైన శ్రమలు అవి ఎంతో ఉన్నతమైనవని ఎంచుకున్నారు. నీ జీవితంలో సువార్త యేసయ్య నిమిత్తం వస్తున్నాయా శ్రమలు? కుటుంబ విషయమే వస్తున్నాయి శ్రమలు. నువ్వు ఏ శ్రమ అనుభవిస్తున్నావు? నువ్వు క్రీస్తు విషయమే శ్రమలు అనుభవిస్తే పరలోక రాజ్యం నీది. క్రీస్తు విషయమే నిందలు అనుభవిస్తే పరలోక రాజ్యము. క్రీస్తు విషయమే నీవు అనరాని మాటలు పడుతుంటే నీవు పరలోక రాజ్యంలో. లోకానుసారంగా మాటలు పడతాం, నిలబడతాం. లోకానుసారంగా శ్రమను అనుభవిస్తాం, నిలబడతాం. లోకానుసారంగా ప్రతిదీ చూస్తాం, కానీ క్రీస్తు విషయమై. హల్లెలూయా. ఈరోజు నువ్వు బ్రతికిన బ్రతుకంతా దేనికోసం నిందలు అనుభవిస్తున్నావు? దేనికోసం శ్రమలు అనుభవిస్తున్నావు? క్రీస్తు విషయమా, లోక విషయమా? దేనికోసం శ్రమలు అనుభవిస్తాను అంటున్నావు నువ్వు? నేను ఒక సువార్త చేశానయ్యా, నాకు ఈ శ్రమ వచ్చింది అంటున్నావా? పరలోకంలో నీకు ఫలం ఉంటది. నేను సువార్త చెప్తున్నాడు కొట్టారయ్యా అంటున్నావా? పరలోకంలో నీకు ఫలం ఉంటది. ఊరకనే
లోకపరంగా శ్రమలు ఎన్ని అనుభవించినా కానీ అందులో ఫలము ఉండదు. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనం చెప్పి ముగిస్తాను, సమయం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఏమా ఆగండి. మీలో మనలో ప్రతివాడు కూడా ఏం చూసుకుంటున్నారంట? తన సొంత కార్యములను సొంత పనులే చూసుకున్నారు. సొంత పని ఏంటమ్మా? ఇంట్లో ఇల్లు తుడుచుకోవడం, వంట చేసుకోవడం, బట్టలు తుక్కోవడం, పనికి వెళ్ళడం, రావడం, పనికి పంపించడం, మిగతా టైంలో టీవీ చూడడం, మళ్ళీ టైం అయితే తినడం, తర్వాత మళ్ళీ పడుకోపోవడం, తర్వాత మళ్ళీ యథాప్రకారంగా. ఇవన్నీ ఎవరి పనులు? యేసు ప్రభు పనుల, సువార్త విషయమైన పనుల, రక్షించబడిన వాళ్ళు చేసే పనుల? ఎవరి పనులు ఇవి? సొంత పనులు. ఈ సొంత పనులు చేసుకుంటే మనకు ఆశీర్వాదం వస్తుందా? నీరసమైపోతున్నారు. అయ్యా ఇంట్లో పని చేసి 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 నడువు నొప్పి అయ్యా, కాళ్ళు నొప్పి అయ్యా, తలనొప్పి అయ్యా, కళ్ళు నొప్పి అయ్యా. అసలు కళ్ళు నొప్పి ఎందుకు వస్తుంది తెలుసా? చాలా మందికి ఆ వేస్ట్ అంతా చూడటం బట్టే కళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి? వేస్ట్ అంతా చూస్తాం. టైం కూడా వేస్ట్ చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే కళ్ళ నొప్పులు వస్తాయి. వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లా, నేను చెప్తున్నా. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నారు? అందరూ కూడా సొంత కార్యాలు చూసుకున్నారక్క, సొంత కార్యాలు చూసుకున్నారు చెల్లి, సొంత కార్యాలు చూసుకున్నారమ్మా. మరి యేసు ప్రభు కార్యాలు ఇతరులు. ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు, నీ పక్కింటో రక్షించబడ్డాడా? వాడి గురించి ఆలోచిస్తామా? వాడి కోసం ప్రార్థన చేస్తామా? వాడింటికి వెళ్ళి సమాధానం చెప్తామా? వాడి ఇంటికి వెళ్ళి సువార్త చెప్తామా? కానీ వెళ్తాం ఒకరోజు. ఎప్పుడు? డిసెంబర్ 24, హ్యాపీ క్రిస్మస్. మిగతా రోజంతా సాడ్ క్రిస్మసా? అక్క, సంవత్సరానికి ఒక్కసారి తింటే నువ్వేమవుతావు? కానీ సువార్త చెప్పడం మాత్రం హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఎప్పుడు? ఆ రోజు వరకు వాళ్ళ ఇంటికి వెళ్ళం, ఆ రోజు వరకు వాడిని చూడం, ఆ రోజు వరకు వాళ్ళతో మాట్లాడడం, ఆ రోజు వరకు వాళ్ళ వైపు కొంచెం కూడా ఆలోచన చెయ్యం. పాస్టర్ గారు వచ్చారు, వెళ్ళకపోతే బాగోదు, సర్లే వెళ్ళి నిలబడి వచ్చేద్దాం, సర్లే వెళ్ళి చూసు. నిన్ను నువ్వే మోసపుచ్చుకుంటున్నావు. నీలో ఆ సొంత కార్యాల్లో ఉండే లోక క్రియలే ఇంకా లోపల ఉంటే, ఈ యొక్క హృదయంలో చెత్తంతా పెరిగిపోతే, దానికి స్తోత్రం. ఏమా, మన జీవితంలో ఎందుకు వెళ్ళలేకపోతున్నాం పక్కింటికి? కోపం, అసూయ, ద్వేషం, ఎప్పుడో ఏదో చెప్పిన మాటలు మనసులో ఉండడం, వాడంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు, ఎవరిని చూసిన అపనమ్మకాలు, వాళ్ళేం చెప్తున్నారు, వీళ్ళేం చెప్తున్నారు, వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి, లేనిపోని వేస్ట్ అంతా కూడా మనము మనసులో పెట్టుకుంటాం. కాబట్టి ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్టుగా మన బతుకులు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు చెప్తున్నాడండి, మీరు ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు సమాధానంగా ఉండండి. చెప్పట్లేదా? మరి అలా ఉంటున్నాం మనం? అమ్మా, రక్షించబడిన వాళ్ళు అలా ఉన్నారంటే పర్వాలేదమ్మా. రక్షించబడిన నీవు నేను ఉంటే,
రక్షించబడ్డం ఏంటి? నీవు పాతి పెట్టబడ్డావు అనేది సూచన. బాప్తిస్మం తీసుకొని కూడా ఇంకా అదే ద్వేషాలు, ఇంకా అదే కుళ్ళు, ఇంకా అదే మత్సరము, ఇంకా అదే లేనిపోని అసూయ, అదే భేదము, అదే కొట్లాట, అదే గొడవలు, అదే ఈర్ష, ఇవన్నీ ఉంటే నువ్వు రక్షించబడలా. నీ బాప్తిస్మం ఒక బాప్తిస్మే కాదు. అవునంటావా కాదంటావా అక్క? నేను సత్యాన్ని చెప్పుకుంటావు తప్ప నువ్వు సావలా. ఇంకా నువ్వు ఎప్పుడైతే సస్తావో క్రీస్తులో, అప్పుడే నువ్వు నూతనంగా వస్తావు. ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎంత తిట్టు, ఎంత కొట్టు, ఏమైనా అడిగి తెలిసిద్దా? వాడు ఏం చేస్తాడు? మళ్ళీ వాళ్ళ కల్మషం ఉంటుందా? వాళ్ళ కుళ్ళు ఉంటుందా? వాళ్ళ ద్వేషం ఉంటుందా? అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు చిన్న బిడ్డలను పోలి ఉండాలక్క. నువ్వు చిన్న బిడ్డను పోలి ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నీ ఒంటిలో ఉన్న రోగాలు బయటికి పోతాయి. అప్పుడే నీ ఒంటిలో ఉన్నటువంటి ప్రతి కల్మషం బయటికి పోద్ది. ఎప్పుడైతే నీవు పరిశుద్ధమైనటువంటి మనసుతో ఉంటావో అప్పుడే నీవు ఆశీర్వదించబడతావు. నీ గురించి ఎవరో ఏదో అనుకుంటే అది పక్కన పెట్టేసి ఏమన్నాడు యేసయ్య? నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యమన్నాడా? వారిని పగతో ఉంచమన్నాడా? రోమిలికి రాసిన పత్రిక చూడండి ఒకసారి, ఆ మాట నీకు చూపిస్తాను. హల్లెలూయా, స్తోత్రం. రోమిలికి రాసిన పత్రిక హల్లెలూయా, స్తోత్రం. 12వ అధ్యాయం 11 నుంచి చదవండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. అమ్మ వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా 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 జాగ్రత్తగా వినాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు. మాంద్యులు అంటే ఏంటమ్మా అర్థం? మాంద్యులు అంటే అర్థం ఏంటి? ఏంటి ఎంత మందంగా ఉన్నావు, ఎంత దీనిగా ఉన్నావు ఏంటి అంటామా? ఆసక్తి విషయంలో, దేవుడి పని ఆసక్తి విషయంలో, దేవుడి సువార్త ఆసక్తి విషయంలో మనం ఎలా ఉండకూడదంట? మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత. చూడండి, ఆత్మయందు ఎలా ఉండాలి? తీవ్రత గలవారై. ఏం చేయాలమ్మా? రక్షించబడిన వాళ్ళు ఏం చేయాలి? ప్రభువుని సేవించాలి. చూడండి, ఇవన్నీ ఎవరికి చెప్తున్నారంటే రక్షించబడిన వాళ్ళకి. అపోస్తుడైన పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకండి, ఆత్మలో, పరిశుద్ధ ఆత్మలో తీవ్రత గలవారే ఉండండి, ప్రభువుని సేవించండి, నిరీక్షణ కలిగి ఉండండి, ఆనందించండి, సంతోషించండి. దేవుడు చెప్తున్నాడమ్మా, శ్రమల్లో ఉంటే నువ్వు ఓర్చుకో. శ్రమల్లో ఏం చేయాలి? నువ్వు శ్రమల్లో ఉంటే ఓర్చుకొని పట్టుదలతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే నేను ముందుగా చెప్పాను. ఇతరులు పిలిపి పత్రికలు ఏముంది అక్కడ? అందరూ వాళ్ళ సొంత కార్యాలే చూస్తున్నారు కానీ ఇతరుల గురించి పట్టించుకోవట్లా. నీకు శ్రమ వస్తుంది, సరే, ఆ శ్రమను ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఓర్చుకుంటేనే మనం క్రీస్తులో నిలబడగలం. సేవకులు మాత్రమే కాదమ్మా ఓర్చుకోవాల్సింది, రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఓర్చుకోవాలి. మనము ప్రతిసారి కూడా వాళ్ళని వాళ్ళని చూపిస్తాం. మనల్ని మనం ఎవడైతే తనను తాను చూసుకుంటాడో ఇతరుల గురించి పట్టించుకోడు. ఇతరుల గురించి 10 సార్లు నేరాలు మోపుతున్నాడు. వాళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు సరిగ్గా లేరు అంటున్నారంటే దానికి కారణం ఏంటి తెలుసా? చెప్పేవాడే. ఎవడైతే
వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు సరిలేరు అంటున్నారో చెప్పినోడే ఫస్ట్ లేదా. ఇప్పుడు ఒకటి చూపిస్తున్నాం మనం, ఏమా ఇలా చూపిస్తున్నాం. ఇలా చూపించే ముందంట ఈ 3 వేలు ఉన్నాయి చూడండి, ఈ 2 చూపిస్తున్నాయి. ఒకటి తిన్నగా చూపిస్తుంది, ఇంకోటి పక్కన చూపిస్తుంది, ఇంకా 3 వేలు ఒక పరిశుద్ధుడు ఒక మాట రాశారనమాట. అద్దం దగ్గరికి వెళ్తే మన మొహం ఎలా ఉందో కనిపించింది. దేవుడు వాక్యం దగ్గరికి వెళ్తే నీ లోపం ఏంటో చూపిస్తుంది. మళ్ళీ చెప్తా, మనం ప్రతిరోజు అద్దం దగ్గరికి నిలవబెడితే మన పై రూపంలో ఉన్న లోపాలు ఏంటో చూపిస్తుంది. బొట్టు పక్కెళ్ళిపోయిందో, లేకపోతే ఎక్కడెక్కడ ఏదేదో చండలంగా ఉందేమో, లేకపోతే తల చెదిరిపోయిందేమో, లేకపోతే ఏముందో అవన్నీ కూడా అర్థం ఏం చేసి పై రూపాన్ని చూపిస్తుంది. కానీ నువ్వు బైబిల్ దగ్గరికి వచ్చి నిలవబెడితే నీ అంతరంగంలో ఉన్న లోపాలు బయలుపరుస్తుంది. ఎలా చూపించేటప్పుడు ఇతరులను చూపిస్తున్నావు, పక్కనోళ్ళు చూపిస్తున్నావు, నీ ఎదురుగా ఉన్నవాడు బాగాలేడు అంటున్నావు, నీ పక్కన ఉన్నవాడు బాగాలేదు అంటున్నావు, కానీ 3 వేలు నీ వైపు చూపిస్తున్నాయి. చెప్పే నువ్వు సరిగ్గా లేవురా, ముందు చెప్పే సరిగ్గా నువ్వు లేవక్క, నువ్వు మందు మారు, వాళ్ళు మారుతారు. మారనంత వరకు మీ బతుకులు ఇంతే. నీ చెల్లి, నీ తమ్ముడు, నీ అన్న, నీ రక్త సంబంధికులు, నీ బంధువులు, నీ మిత్రులు, నీ తోడబుట్టినోళ్ళు ప్రతి ఒక్కరు కూడా మారాలి మారాలి మారాలంటే ఎలా మారుతారు? ఎవరైతే మారాలని అనుకుంటున్నావో నీ మార్పును బట్టి వాళ్ళు మారుతారు. ఏం చేస్తారక్క? జ్ఞాపకం ఉంచుకోండి, ఇలా మనం 1 వేలు చూపించినప్పుడు 3 వేలు ఇంకా ఎదుటోడిని పక్కనోడిని చూపించకండి. నీ గురించి నువ్వు చూసుకో. అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నీలో ఉన్న పై రూపంలో ఉన్న బలహీనతలను చూసుకుంటున్నావే. దేవుడు వాక్యంలోనికి వచ్చినప్పుడు నీ లోపల ఉన్నటువంటి బలహీనతలు, నీ అంతరంగంలో ఉన్న బలహీనతలు, నీ హృదయంలో ఉన్న కల్మషం, ఆ వేస్ట్ అంతా కూడా బయటికి తీసే అంటున్నాడు. కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి? కాదు. వాటర్ ఎందుకు ఎక్కువ తాగమంటున్నారు? కిడ్నీలు ఎందుకు పాడైపోతున్నాయి, కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే మన శరీరంలో చెత్త ఎక్కువైపోయి ఆ లోపలికి వెళ్ళి ఎండిపోతున్నాయి. మన శరీరములో తినే ప్రతి ఆహారము కూడా ఆ వేస్టేజ్ అంతా కూడా ఏమైపోవాలి? బయటికి వెళ్ళిపోవాలి, విటనాలి. ఆ బయటికి వెళ్ళకుండా అలానే ఉంచుకుంటే, స్టాక్ ఉంచుకుంటే నీ శరీరం పాడైపోతే, నీ యొక్క కిడ్నీలు పాడైపోతున్నాయి. ఆ కిడ్నీలు బాగుపడాలంటే బాగా వాటర్ తాగాలి. బాగా నీళ్లు తాగినప్పుడు ఏమైంది? చెడంతా కూడా బయటికి పోతామా. లోకానుసారంగా నీ శరీరం బాగుపడాలంటే వాటర్ బాగా తాగితే నేను సెటరైట్ అయిపోతాను, స్వస్థపరచబడతాను, కిడ్నీలు క్లీన్ అయిపోతాయి అని నీకు తెలుస్తుంది కదా. మరి ఆత్మలోనికి వచ్చినప్పుడు అది వాక్యము నీలో ఉంటేనే, వాక్యము నీలో పోయబడితేనే, వాక్యము నీవు ఒంట్లోకి పోసుకుంటేనే ఆ అంతరంగంలో ఉన్న చెత్త చెదారం అంతా కూడా బయటికి వెళ్ళిపోయి ఆత్మ పరిశుద్ధపరచబడుతుంది. ఇంకా ఎంతకాలం? ఈ రోజున మనం తినే ఆహారం మంచిది కాదని తెలిసి కూడా తింటున్నాం. ఈ రోజు మనం తాగే నీరు మంచిది కాదని తెలిసినా కానీ తాగుతున్నాం. ఈ రోజు మనం చేసే పనులు మంచివి కాదు, అవి చేయకూడదని తెలిసినా కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపం వలన వచ్చు జీతం. ఈ మరణము తర్వాత ఉండేదే పరలోకము, నరకము. క్రీస్తులో నువ్వు సత్క్రియలు చేస్తే పరలోకము. సత్క్రియలు అంటే మంచి పనులు,
మంచి పనులు ఏంటి? నీలో ప్రేమ ఉండాలి, ఉందా? క్షమించగలిగే గుణం ఉండాలి, ఉందా? ఎదుటోళ్ళ గురించి చెప్పకూడదు, మనల్ని మనం చూసుకోవాలి, అది ఉందా? హలో, ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. మరణించిన తర్వాత అక్కడ పరలోక రాజ్యంలో నిలబెట్టి ఇవే చూస్తారు, కాలిక్యులేట్ చేస్తారు. నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకున్నావా, బంగారం కొనుక్కున్నావా, 10,000 రూపాయలు చీర కొనుక్కున్నావా, లేకపోతే బండి కొనుక్కున్నావా, లేకపోతే ఇంకేం కొనుక్కున్నావు, అవి కాదు. నువ్వు బతికినంత కాలం చేసిన క్రియలేంటి? బ్రతికినంత కాలము చేసిన క్రియలను బట్టి వాణి క్రియల చొప్పున వానికి జీతం ఇస్తాడు. అది ఈరోజు మనం మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి, మనం చూసే చూపు ఎలా ఉంది, మనం ఆలోచించే విధానం ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది? క్రీస్తులో ఉండే హృదయంలా ఉందా, సాతానికి సంబంధించిన హృదయంలా ఉందా? క్రీస్తులో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వారి హృదయంలో ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది, కరుణ ఉంటుంది. ఇంకా 13వ కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2 నుంచి చదువుతురామ్మా. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు. చూడండి, ప్రవచించు అమ్మా. నువ్వు ప్రవచించవచ్చు, నువ్వు ప్రార్థన చేయొచ్చు, నువ్వు అన్య భాష మాట్లాడొచ్చు, నువ్వు దయ్యాలు పరిగెట్టించవచ్చు, లేకపోతే ఇంకేదో చేయొచ్చు. కానీ కృపావరము కలిగి కృపావరాలు, ఈ కృపావరాలు ఎన్ని ఉన్నా గాని మర్మాలన్నీ కూడా జ్ఞానమంతా కూడా తెలిసినా సరే కొండలని చూడండి, కొండలను పగలింపగల పరిపూర్ణ విశ్వాసము గల దానమైనా సరే అది మనలో ఎన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నా, కొండల్నే బద్దలు కొట్టే శక్తి ఉన్నా, అన్ని భాషలే ఉన్నా, కృపా వరాలే ఉన్నా, దేవుడి శక్తి ఎంత ఉన్నా, నీలో ప్రేమ లేకపోతే నువ్వు చేసేదంతా హల్లెలూయా. ప్రేమ లేకపోతే వ్యర్థమే. మరి ప్రేమలో ఏముందంట? చూడండి, దీర్ఘశాంతం ఉంది. తర్వాత ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అమ్మా, ప్రేమ ఉంటే అంట, తర్వాత చూద్దాము. ప్రేమ ఇంకో మాట చెప్తాను చూడమ్మా. ప్రేమ లేని వాడినైతే అక్కడ వేస్ట్ అని చెప్పి మొదటి అక్కడ మనం విన్నాము. రెండోది ప్రేమ చూడండి, బీదల పోషణ కొరకు నీ ఆస్తి అంతా ఇచ్చినా సరే, మా బీదల పోషణ కొరకు నీ ఆస్తి అంతా ఇచ్చిన, నువ్వు అన్నదానం చేసిన, రక్తదానం చేసిన, భూదానం చేసిన, ఏ దానం చేసినా నీలో ఒకవేళ ప్రేమ లేకపోతే అంట ఇచ్చి కాల్చబట్టుకు నా శరీరాన్ని అప్పగించినా గాని ప్రేమ లేకపోతే ఏం లేదక్క ప్రయోజనము. అది ఈరోజు ఆ ప్రేమ ఉందా మనలో? మరి ప్రేమ లేకపోతే మనం చేసే భక్తి, మనం చేసే ప్రార్థన, మనం ఇచ్చే కానుక, మనం ఇచ్చే దానము, మనం చేసే ప్రతి కార్యము ఈరోజు మనలో ఏమి ఉండాలి? నీలో ప్రేమ ఉంది అని ఎలా తెలుసుకోగలరు ఇతరులంటే చూడండి, 4 అక్కడ చూడక ప్రేమ దీర్ఘకాలము. దీర్ఘకాలం అంటే ఎప్పుడు తెలుసమ్మా? ప్రేమ అక్క, ప్రేమ నీలో ఉంటే దీర్ఘకాలము, చచ్చిపోయేంత వరకు కూడా ప్రేమ ఏం చేస్తుంది? అక్కడ సహిస్తుంది, దయ చూపిస్తుంది. అమ్మా ఏం పడదమ్మా? మచ్చరపడదు, గొప్పలు చెప్పుకోదు, ఉప్పొంగదు, ఎగిరిపోదు, అమర్యాదగా
సొంత ప్రయోజనము నాకేం లాభం, నీకేం చెప్తా నాకేం వచ్చింది, నీ దగ్గరికి వస్తే నాకేం ఇస్తావు, నీ దగ్గరికి వస్తే నాకేంటి లాభం, ఎందుకు నీ దగ్గర రావాలి, నీ దగ్గరికి ఎందుకు చూడాలి, ఇవన్నీ కూడా ప్రేమ ఉన్న వారిలో. ఇంకా చూద్దామా, త్వరగా కోపపడదు. అదండి నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబంలో త్వరగా కోపం వస్తుందంటే అక్కడ ఏం లేదు. అది ప్రేమ ఉంటే వాళ్ళు త్వరగా కోపడరు. హల్లెలూయా. తర్వాత అపకారమును అదమ్మా, ఇది మన శరీరానికి గుండె ఎంత ప్రాముఖ్యమో, గుండె లేకపోతే మనిషి బతుకుతాడా? గుండె లేకపోతే మనిషి ఏ విధంగా అయితే గుండె లేకపోతే బ్రతకలేడు, దేవుని కృపలో ఉన్న ప్రజలలో ఈ ప్రేమ లేకపోతే వాళ్ళు వర్ధిల్లలేరు. ఏంటంట, దేవుని ప్రేమ ఉంటే అంట అపకారాన్ని మనసులో ఉంచుకోదు. ఎప్పుడో ఎవరో ఏదో నీకు అపకారం చేయొచ్చు, ఎవరో నిన్ను అమర్యాదగా చూడొచ్చు, ఎవరో నీకు విలువ ఇవ్వకపోవచ్చు, ఎవరో నిన్ను పట్టించుకోకపోవచ్చు, కానీ ప్రేమ అనేది నీలో ఉంటే, ఒక కుక్క చూడండి, కుక్క కాలుతో తంతావు ఏం చేసిద్ది? పెంచుకునే కుక్కలకి ఈది కుక్కలకి తేడా తెలుసుగా ఏమా? పెంచుకునే కుక్కలకి వీధి కుక్కలకి ఉన్న తేడా ఒకసారి ఆలోచించండి. పెంచుకున్న కుక్క ఇంట్లోనే ఉంటుంది, దాన్ని ఎన్ని తిట్టినా, ఎంత కొట్టినా, దానికి అన్నం పెట్టకపోయినా, దాన్ని పట్టించుకోకపోయినా, పో 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 అన్నా సరే ఏమా వెళ్ళదు. తిరిగి 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 మన కాళ్ళ చుట్టూరా ప్రేమ. దానికి ఏంటి, దాని మనసులో కల్మషం లేదు, నా యజమాని, దాని దగ్గర కుళ్ళు లేదు, కుచితం లేదు, మత్సరం లేదు, డమ్మం లేదు, అమర్యాద లేదు, కోపం లేదు, ద్వేషం లేదు, ఈర్చ లేదు, కొడతా కొట్టారులే, తిడతా తిట్టారులే, మా వాళ్ళే కదా, నా వాళ్ళే కదా, మళ్ళీ వెళ్తా, చుట్టూ తిరిగిద్ది. ఈరోజు తిరుగుతున్నాము మన వాళ్ళ దగ్గర. ఎవడరా నువ్వు నన్ను అనడానికి? నువ్వెవడో అసలు నన్ను అనడానికి? అదే కాలం జీవిత కాలం సంవత్సరాంతం ప్రతిసారి మనసులో అపకారాన్నే ఉంచుకుంటావు. మంచి చేసింది మాత్రం నీకు 10,000 ఇచ్చి ఉండొచ్చు, 20,000 ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే సాయం చేసి ఉండొచ్చు, హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు, అన్నం లేకపోతే బియ్యం ఇచ్చి ఉండొచ్చు. అవన్నీ కూడా ఎప్పుడో ఏదో చిన్న కార్యము. ఉన్నారా? హల్లెలూయా. ఎప్పుడో ఏదో చిన్న కార్యం మనసులో పెట్టుకుని మనం ఏం చేస్తాం? హల్లెలూయా. కానీ ప్రేమ ఉంటే వాళ్ళలో అపకారాన్ని మనసులో ఉంచుకోదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ మనసు కలిగి ఉంటున్నావు? నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు ఏ స్వభావం కలిగి ఉంటున్నావు? క్రీస్తులో నీవు రక్షించబడిన తర్వాత ఏ విధంగా ఉంటున్నావు? నువ్వు క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా, అమ్మా చివరిగా చెప్పి ముగిస్తున్నాను, ఒక 5 నిమిషాలు ఇవ్వండి చాలు. చివరిగా చెప్పి ముగిస్తున్నాను. క్రీస్తును అంగీకరించిన వారు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయన శరీరమును రక్తమును తీసుకుంటున్న వాళ్ళు యేసయ్య సువార్త చేయాలి. క్రీస్తు నామ మెరుగైన బిడ్డల దగ్గరికి వెళ్ళి చేయాలి. క్రీస్తు సువార్త ప్రకటించకపోతే మీకు శ్రమలు వస్తాయి. కాబట్టి శ్రమల నుండి విడిపించబడ్డానికి సువార్తను చెయ్యాలి. హల్లెలూయా. నువ్వు రక్షించబడాలంటే, నీకు రక్షణ కలగాలంటే, దీవించబడాలంటే సువార్తను ప్రకటించాలి. అందరూ మారాలనుకుంటున్నావు కదా, మనమేం చేయాలి? మొదటగా మారాలి. మనలో మారామంటే ప్రేమ ఉండాలి. ప్రేమ ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు అమర్యాదగా నడుచుకోము, త్వరగా కోపపడము, మత్సరం ఉంచుకోము, చేసిన అపకారాన్ని మనసులో ఉంచుకోము. ఎన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెట్టినా కానీ వాళ్ళని మనం ఏం చేస్తాం తెలుసమ్మా? క్షమిస్తాము, ప్రేమిస్తాము. దేవుని కార్యాలు హల్లెలూయా చివరిగా వదిలేసి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అమ్మా నీలో ప్రేమ, ఈ ప్రేమ ఉంటే నువ్వు దెయ్యాలు వెళ్ళగొడతావు.
ఈ ప్రేమ ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. ఈ ప్రేమ ఉంటే నువ్వు ఏదైతే కావాలని ఆశిస్తున్నావో అవి నువ్వు చూడగలవు. ఈ ప్రేమను కలిగి ఉందామా? ఈ ప్రేమ మనలో ఉంటే చూడండి, నీకు ఎంత కృపావరం ఉన్నా, ఎన్ని అన్య భాషలు ఉన్నా, నువ్వు ఎంత పెద్ద పేదల కోసం నువ్వు నీ ఆస్తంతా ఇచ్చి రాసేసి తీసుకెళ్ళిపోరా బాబు అన్నా కానీ ప్రేమ లేకపోతే వ్యక్తుడు వేస్ట్. నీ గుండె తీసే దాని నువ్వు ఆవిడ ప్రేమే లేదయ్యా ఎందుకు ఇవన్నీ అంటది. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. క్షమించగల మనసును కలిగి ఉండండి. అపకారాన్ని మనసులో తీసేయండి. లేనిపోని ఆలోచనలన్నీ తీసేయండి. చక్కగా ఉండండి. ప్రార్థన చేయండి. పట్టుదల కలిగి శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఏమీ లేని పరిస్థితుల్లో ప్రార్థనను గట్టిగా పట్టుకొని పట్టుదలతో ప్రార్థించు. విడువక ప్రార్థించు, వదలక ప్రార్థించు, కొనసాగించు ప్రార్థించు. దేవుని కార్యాలను చూడగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.